దావోస్ లో చంద్రబాబు లోకేష్ ఏం చేశారో తెలుసా? పెట్టుబడులు ఏమి తేకుండానే వచ్చారా? అసలు నిజమేంటి? ఎన్ని కంపెనీలు మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయో మీకు తెలుసా? ఎంఓఈలు నిజమా, కళ్ళబొల్లి కబుర్లా? మీరే తెలుసుకోండి. ఈ దావోస్ పర్యటన వెనుక ఉన్న అసలు కథ తెలుసుకోవాలంటే వీడియో ఎండ్ వరకు చూసేయండి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి అయినటువంటి లోకేష్ ఇటీవల దావోస్ లో జరిగిన ప్రపంచ ఆర్థిక వేదికకు వెళ్ళొచ్చిన సంగతి తెలిసిందే. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం తీవ్ర విమర్శలు చేస్తుంది. వాళ్ళు ఏమంటున్నారంటే వీళ్ళేం తీసుకురాలేదు, ఉత్త చేతులతో వచ్చారని అంటున్నారు. అసలు నిజమేంటి? దావోస్ కు ఎందుకు వెళ్తారు? అక్కడ ఏం జరుగుతుంది? వైసీపీ వాళ్ళు దావోస్ పర్యటన ఒక ఉపయోగం లేని యాత్ర అని, పెట్టుబడులు తీసుకురాకుండా వచ్చారని అంటున్నారు. నిజానికి వాళ్ళు దావోస్ కు ఎందుకు వెళ్తారో, అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. దావోస్ అంటే వెంటనే ఒప్పందాలు కుదుర్చుకునే చోటు కాదు. అక్కడ ప్రపంచ నాయకులు, వ్యాపార దిగ్గజాలు కలిసి భవిష్యత్తులో ఎలా కలిసి పనిచేయొచ్చో మాట్లాడుకుంటారు. ఇది ఒక విత్తనం వేసే చోటు, వెంటనే పంట కోసే చోటు అయితే అస్సలు కానే కాదు. ముఖ్యంగా దావోస్ కు వెళ్లేది పెద్ద కంపెనీల సీఈఓలతో మాట్లాడటానికి. చంద్రబాబు, లోకేష్ వాళ్ళను కలిసి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆహ్వానించారు. వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నట్టు అక్కడ డబ్బులు తెచ్చుకోవడానికి వెళ్ళలేదు, మన రాష్ట్రాన్ని వాళ్ళకి పరిచయం చేయడానికి వెళ్లారు. ఈ ప్రయత్నం మంచి ఫలితాలను ఇస్తుంది. దాదాపు 10 కంపెనీల సీఈఓలు త్వరలోనే ఆంధ్రప్రదేశ్ కు రాబోతున్నారు.